ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కళ్యాణ్ నగర్లో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకారం మరణం తర్వాత జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక రాబోతున్నది. ఈ ఉప ఎన్నికలను ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది కదా, ఏ పార్టీకి ఫేవర్గా ఉంది, ఏ పార్టీ అధికారంలో ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అన్న, గత 2 ఎలక్షన్ నుంచి చూస్తే అన్న ఆల్రెడీ మేము జూబ్లీహిల్స్ ప్రజలు ఒకసారి తెలుగుదేశంకి, ఒకసారి బీఆర్ఎస్కి, అంతకుముందు కాంగ్రెస్కి, అట్లా 3 పర్యాయాలు వేరే వేరే పార్టీని గెలిపించారన్న. ఈసారి ఈ ఉప ఎన్నికల్లో ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని డిసైడ్ అయినారన్న. అంటే ఏ రకంగా, అంటే బీజేపీకి ఏ రకంగా పట్టుంది ఇక్కడ? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కన్నా ఇది ఒకటి సికింద్రాబాద్ పార్లమెంట్ అంటేనే భారతీయ జనతా పార్టీకి కంచుకోట. అలాంటి పార్లమెంట్లో ఒక అసెంబ్లీ జూబ్లీహిల్స్ అనేది, ఈ అసెంబ్లీలో కూడా లాస్ట్ టైం అనేది భారీ మెజారిటీతో కిషన్ రెడ్డి గారికి ఓట్లు పడ్డాయన. అదే కాకుండా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిద్దామని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కోరుకుంటున్నారన్న. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, గత 2 ఎలక్షన్లలో కూడా బీజేపీ స్థానం మూడో స్థానంకే పరిమితమైంది. ఇటువంటి టైంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న? భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓటేద్దామని ఎందుకు అనుకుంటున్నారంటనా, 2009లో కాంగ్రెస్కి వేశారు, 2014లో టీడీపీకి వేశారు, 2018-23లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇట్లా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్క పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈసారి ఏంటంటే మేము అనుకుంటున్నాం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఇక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా మోడీ గారు ఏదైతే పథకాలు చెప్తున్నారో అవి చాలా మాటికి అమలవుతున్నాయి. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దొంగ గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏదైతే వచ్చిందనా, తెలంగాణలో ఎక్కడైనా ఈ 6 గ్యారంటీలు అమలవుతున్నా. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ ఒక నాయకులు కానీ మేము ఇదే మాటగా మేము తీసుకొని ప్రతి ఇంటికి వెళ్తాము. ప్రతి ఇంటికి వెళ్ళి 6 గ్యారంటీలు ఏ ఇంట్లో అయినా అమలైనా ఇవి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుందన్న. ఏ రోజు కూడా మనకు ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తే అన్న, ఏడికెళ్ళింది? పెన్షన్లు ఇస్తా అన్నారు, ఎక్కడికి వెళ్ళింది? కళ్యాణ లక్ష్మికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం యాడ్ చేసి ఇస్తాను. ఎవరికైనా ఇప్పటివరకు తెలంగాణలో 1 తులం బంగారం ఇచ్చిండన్న? మోసం చేసి గద్దెనెక్కిండ్రన్న. 1.5 సంవత్సరం అవుతుంది. అందు గురించి ఒకసారి మా పార్టీకి కూడా, భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామన్న. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ స్థానం 2వ స్థానానికి పరిమితమైంది. కేవలం 15,000 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఇటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి ముందటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు నెరవేర్చుకోవాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది లాస్ట్ టైము మీరు అన్నట్టు 2వ స్థానంలో ఉండొచ్చు, ఈసారి మాత్రం కంపల్సరీ 3వ స్థానంలోకి వస్తుందన్న. ఏంటంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ అంటున్నారు. ఎంఐఎం పార్టీ లాస్ట్ టైము బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకొని మాగంటి గోపీనాథ్ గారికి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. ఇప్పుడైతే వాళ్ళు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న. ముఖ్యంగా అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో తన భార్యకు టికెట్ ఇచ్చి సానుభూతి పరంగా ఎలక్షన్లకు వెళ్ళామని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, వాళ్ళు గెలిచే అవకాశాలు ఏం లేవంటారు మరి? అన్న, బీఆర్ఎస్ అనేది రాజకీయంగా అయిపోయిందన్న. తెలంగాణలో వాళ్ళకి నాయకులున్నా ఓట్లేయడానికి ప్రజలు లేరన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే గోపీనాథ్ గారు చేశారు కొన్ని పనులు, కానీ అదేవిధంగా వాళ్ళ అనుచరులతోని జూబ్లీహిల్స్ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురి చేసిండన్న. వాళ్ళ అనుచరులను అరాచకాలు జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు. ఇక ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వారి గురించి మనం ఏం మాట్లాడొద్దు, వాళ్ళ మీద ఏం కామెంట్ చేయొద్దని మనం ఏం మాట్లాడతలేమన్నా. వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చినా, ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం గెలవదన్న. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలలో కూడా ఇక్కడ కూడా గెలవదు. పోటీ అంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి మధ్యలోనే ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పోటీలో కూడా లేదన్న మా దృష్టిలో. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ నాయకుడు అధికారంలో ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ పరిస్థితులను కనుక చూసుకుంటే జూబ్లీహిల్స్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలతోని ప్రజలు సతమతం అవుతున్నారు? అన్న, జూబ్లీహిల్స్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటే మా ఎర్రగడ్డ డివిజన్ గురించి చెప్తానన్నా. మా ఎర్రగడ్డ డివిజన్లో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన సీఎం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఎర్రగడ్డ డివిజన్లో హై టెన్షన్ వైర్ల ప్రాబ్లం ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి,
చెత్త కుప్పలన్నా ఎక్కడ పోయినా మీకు గేటెడ్ కమ్యూనిటీ బయట కూడా చెత్త కుప్పలు, స్కూల్ బయట కూడా గార్బేజ్ సమస్య అనేది ఇక్కడ చాలా మాటికి ఉందన్న. ఎన్నోసార్లు మేము జిహెచ్ఎంసీ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు ఏమంటారంటే మా జిహెచ్ఎంసీలో ఫండ్ లేదు, మేమేం చేయలేమని. ఇప్పుడు కూడా వర్షాకాలం వచ్చిందన్న, మీరు ఏ మెయిన్ రోడ్ కన్నా చూడండి గుంతలు ఉంటాయి, మొత్తం గుంతల రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ వాటర్ నీళ్ళు, ఎక్కడ పడితే అక్కడ రెయిన్ నీళ్ళు ఆగిపోయి ప్రతి ఏదైతే ఎర్రగడ్డ నుంచి బోరబండ పోయే దారి మొత్తము వర్షం వస్తే ట్రాఫిక్ మాత్రం చాలా ఉంటానా. 10 నిమిషాలు వెళ్ళే ట్రాఫిక్ గంట సమయం పడుతుందన్న. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. వీధి దీపాలు అయితే చెప్పొద్దన్న, మీరు ఎర్రగడ్డ సగం వీధి దీపాలు అయితే ఎక్కడ కూడా ఇప్పుడైతే లేవన్నా. మేము గవర్నమెంట్కి పోయి జిహెచ్ఎంసీలో పోయి ఇట్లా వీధి దీపాలు వెలుగుతలేవు అంటే, సార్ మా దగ్గర ఫండ్ లేవు, మా దగ్గర జిహెచ్ఎంసీలో బడ్జెటే లేదు అంటున్నారు. మళ్ళీ జిహెచ్ఎంసీ బడ్జెట్ ఏం చేసిండన్నా, రోడ్లు ఎందుకు వేయడం లేదు, వీధి దీపాలు ఎందుకు పెడతలేరు. మళ్ళీ ఇక్కడంతా అక్కడ స్కూల్లో బయట అన్న మీరు రండి నాతో పాటు నేను చూపిస్తాను. స్కూల్ బయటనే చెత్త కుప్పలు ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లలు పోతుంటారు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏం పట్టించుకుంటలేరు, నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్న.